రౌడీల్ని దొంగల్ని కొడతే మారతారు అన్నటువంటిది ప్రజల ఆలోచన. అదే చంద్రబాబు గారికి ఒక అడ్వాంటేజ్. 2004కి ముందు ఆయన పరిపాలనా కాలంలో రౌడీలని ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన అనుచరుల్ని చితకబాదినటువంటి సంఘటనలతోనే కంట్రోల్ అయింది అన్నటువంటిది ఆ రోజున చెప్పేటటువంటిది. అది గట్టిగా నమ్మినటువంటిది కూడా. ఆ తర్వాత అప్పట్లో రౌడీయిజం ఫ్యాక్షనిజం కంట్రోల్ అయింది కూడా. అయితే ఇప్పుడు ఆ వంకతో ఏదైతే అమాయకుల్ని హింసిస్తున్నారు లేదా రాజకీయ పార్టీల కార్యకర్తలను హింసిస్తున్నారు, ప్రత్యర్థులు హింసిస్తున్నారు, అప్పుడు కూడా ప్రత్యర్థులనే కొట్టారు తప్పించి తెలుగుదేశం వాళ్ళని ఎవరిని ఏం చేయలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించి రావడమే కాకుండా తెనాల్లో జరిగినటువంటి పరిణామం ఏదైతే పోలీసులు కొట్టినటువంటి సంఘటన, నడి రోడ్డు మీదన కొట్టినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఏది కాళ్ళు జాపిచ్చి కొట్టినటువంటి సంఘటన, ఈ వ్యవహారాలకు సంబంధించి కొత్త మలుపులు తిరిగేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందులో జగన్ అక్కడికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, దీంట్లో దళిత సంఘాలు ఆల్రెడీ ఓ పక్కన ఎన్హెచ్ఆర్సీకి, తర్వాత కోర్టులకి, హైకోర్టుకి వెళ్ళడం, ఇప్పుడు ఇటు జగన్ కూడా వెళ్తూ ఉండటం, ఇంకోవైపు దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి విందాం. నా పేరు పుల్లగూర కళ్యాణి, మాది గురుపాలెం మాలపల్లి. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవి వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐకన్నగర్లో నివాసం ఉంటున్నాను. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నేను ఈ ఐకన్నగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారంటే భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పోలీస్ స్టేషన్ వర్క్ చేస్తున్నారు. నా భర్త బయలుదేరే క్రమంలో సమయంలో రౌడీ షీటలు దాడి చేసి మారణాయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు, మా ఆయనకి ఏమైనా జరిగితే మేము, మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం తెలుస్తున్నాం. నాపై చూపింది అయితేనే భావిస్తున్నారు. రౌడీ షీటలు ప్రోత్సహించమని కుల సంఘాలు, రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటలు దళితులు అయితే నేను దళితురాలు కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీట్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు, రాజకీయ నాయకులు నాకేమని సమాధానం చెప్తున్నారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం నాలాగే మరో మహిళకు అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం, అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు, మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీరందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్. ఇది ఇప్పుడు రివర్స్ ఏంటంటే, ఓ పక్కన రాజకీయంగా వీళ్ళందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వాళ్ళు కూడా కులం కార్డే తీశారు. ఇప్పుడు ఎవరైతే తన్నులు తిన్న వాళ్ళకి సంబంధించిన కులం కార్డు కాబట్టి ఇప్పుడు ఎవరైతే మొదట పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవి అనే అతన్ని కొట్టబోయారు, వీళ్ళు చంపబోయారు అన్నటువంటి. బట్ ఆ చిరంజీవి ఒక వ్యక్తితో గొడవపడి అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అతనితో గొడవ పడ్డటువంటి సందర్భంలో మిగతా ఫ్రెండ్స్ని పోలీస్ తరహాలో దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర బళ్ళు వాళ్ళ సంబంధించిన లాక్కున్నాడు అన్నది వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి ఉదంతం. ఇది ఆ చిరంజీవి అనే వ్యక్తి చుట్టూతానే తిరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి భార్య రంగంలోకి వచ్చింది. చిరంజీవి బీసీ అట, వాళ్ళ ఆవిడ ఎస్సీ అట. వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళ భార్య అడుగుతోంది, దళితులు అప్పుడు ఏమైపోయారు మా ఆయన మీద దాడికి ప్రయత్నించినప్పుడు, ఇప్పుడు కులం ఎట్లా తీసుకొస్తారంటూ కంట తడి పెడుతున్నటువంటి ఉదంతం రివర్స్ వ్యవహారం నడుస్తోంది ఇప్పుడు.